సో, మనకి పేషెంట్స్‌కి గాని, జనరల్ పబ్లిక్ కానీ గుండె జబ్బుల గురించి పూర్తి అవగాహన ఉండదు. ఏదో 2, 3 పాయింట్స్ పట్టుకొని ఇవి మనకేం లేవు గనుక మనకు గుండె జబ్బు రాదు. మనం ఏం భయపడనవసరంలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనవసరం లేదు. ఏం టెస్టులు చేయనవసరం లేదు అని అనుకుంటా ఉంటారు. సో, వీటిలో ముఖ్యమైనది పేషెంట్స్ వచ్చి నాకేం అలవాట్లు లేవు డాక్టర్. నాకెందుకొచ్చుద్ది గుండె జబ్బు? నాకు రాదు కదా! ఎందుకొచ్చింది? లేకపోతే ఎందుకొచ్చుద్ది అని డాక్టర్‌తోనే కాదు చుట్టూ ఉన్న వాళ్ళ అటెండర్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా దబాయిచ్చి మాట్లాడటం జరుగుద్ది. సో, గుండె జబ్బు రావటానికి ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోవటం వల్ల రాదు అని రూల్ ఏముండదండి. బ్యాడ్ హ్యాబిట్స్ అనే దానికి డెఫినేషన్ ఏం లేదు. సింపుల్‌గా ఏ పని చేయకుండా కూర్చోవటం కూడా బ్యాడ్ హ్యాబిట్టే. అలాగే సరిగ్గా నిద్రపోకుండా ఉండటం, నైట్ అంతా ఫోన్‌లు చూడటం కూడా బ్యాడ్ హ్యాబిట్టే. అలానే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచిచ్చేసి అనవసరంగా స్ట్రెస్‌కి గురవ్వటం కూడా బ్యాడ్ హ్యాబిట్టే. ఇవన్నీ జబ్బుకు సంబంధించిన బ్యాడ్ హ్యాబిట్స్ అండి. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే గుట్కా, ఖైనీ, మందు అలవాటు ఉండటమే కాదండి. నాకే అలవాటు లేకపోవటం వల్ల అనే మిత్‌ని, ఇలాంటి అపోహని దూరంగా ఉండటం మంచిదండి.